వెజిటేబుల్ కర్రీ వండుతుందని చెప్పినా కదా. చూడండి, కూర వండితే నా ఇది ఎట్లున్నది చూడండి. గ్యాస్ కాడ అయితే ఎంత గందరగోళంగా ఉంది. కూర అయితే పోపుకి వేసినాకను కూర వండినాకనైతే అయితే క్లీనింగ్ చేసుకుంటా. కట్ చేసి అయితే ఈ కూర పోపుకి వేసిన వెజిటేబుల్ కర్రీ, సిమ్లా మిర్చి, టమాటా, క్యారెట్, వంకాయ. మళ్ళీ ఒక పక్కన కంకు అయితే వేగుతుంది. ఇప్పుడు టిఫిన్లోకి అయితే కంకి తిని ఒక ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ తిని అయితే పనికి వెళ్తాను. ఎంత క్లీన్ చేసుకోవాలి మొత్తం అయితే ఇలా ఉంటుంది. మరి మీ కాడ కూడా ఇట్లా కిచెన్ కాడ ఇలా గందరగోళంగా ఉంటుందా? చూడండి, ఇప్పుడు ఎంత క్లీనింగ్ చేసుకోవాలి. మొక్కజొన్న కంకి వేగింది, కొడుగుడ్ల పొట్టు తీసినాను. గ్యాస్ కాడ మొత్తం క్లీనింగ్ అయితే అయ్యింది. ఇప్పుడైతే చూడడానికి అయితే చాలా బాగుంది కదా. కిచెన్ కాడ అయితే కూర అయితే ఉడుకుతుంది. ఓకే.